వేదికని సాక్షిభూతంగా చూస్తున్న ఆకాశం కూడా శివకేశవాభేద కేళిని చాటుతుంది. ఎక్కడైతే మనకి చుక్కలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు కనిపిస్తున్నాయో ఆ కనిపించేదంతా వ్యాపించిన విష్ణువుది. ఆ కనిపించని ఆ ఖగోళాల మధ్య ఉన్న ఖాళీ అంతా శివుడిది. వా అంటే ఏది లేదో అది. ఆ లేనిదే ఎక్కువ. అభావానికి కూడా మన సంస్కృతి గొప్ప పెద్దపీట వేసింది. ఆ ఆకాశం కూడా శివకేశవ అభేద కేళిని చాటి చెబుతూ మనందరినీ ఆశీర్వదిస్తుంది. ఆ శివుడు విష్ణుమూర్తి మానవుడిగా అవతరించవలసిన ఒక పరిస్థితి వచ్చినప్పుడు రావణాసుడిని సంహరించడానికి ఆ విష్ణుమూర్తికి తోడుగా ఒకరు ఉండాలని చెప్పి ఆ శివుడే తన అంశని ఆంజనేయుడిగా ఈ భూమి మీదకి పంపాడు. అలా రాముడితో కలిసి యుద్ధం చేసి రాక్షస సంహారం చేశాడు. ఆ రామాయణం నుంచి నేటి సమకాలీన సమాజం వరకు శివుడు కేశవుడు ఒక్కటే అని ప్రతి క్షణం మనకి మన ధర్మం చాటి చెప్తుంది.